ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు టాప్ అని, అందులోనూ 26 లక్షల మంది ముదిరాజ్ సమాజం వారని వెల్లడించడంపై ఆ వర్గం వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. ముదిరాజ్ సమాజాన్ని బీసీఈ నుండి బీసీఏ వర్గానికి మార్చాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ముదిరాజ్ సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోకపేట మన ముదిరాజ్ భవనానికి కేటాయించిన స్థలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన తర్వాత మాకు ముదిరాజుల జాతి అధికంగా ఉందని, బీసీలలో 26 లక్షల జనాభా కలిగి ఉన్నదని చెప్పడంతో అది సీఎం గారికి, అట్లే రాహుల్ గాంధీకి, జ్యోతిరావు పూలేకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఏ పార్టీ అయినా మాకు సహకరిస్తే మేము అందరికీ సహకరిస్తాం. మేము క్లియర్ గా వాస్తవంగా కూడా మేము చెప్తున్నాం. గతంలో కూడా మాకు బీసీ డి నుంచి ఏకు కాంగ్రెస్ ప్రభుత్వమే సీఎం మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2019లో జీవో ఎంఎస్ నంబర్ 15 దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంతమంది కమ్యూనిటీలకు నష్టమవుతుందనే ఉద్దేశంతో కోరుకోవడం వల్ల జనాభా లెక్కల సర్వే ప్రకారం చేయమని చెప్తే అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది. మళ్ళా రేవంత్ రెడ్డి అన్న సీఎం అయిన తర్వాత కులగణన చేసి క్లియర్ గా ఈ రోజు రాత్రి అధికారికంగా ప్రకటించడం జరిగింది. డి నుంచి ఏ కూడా సాధించగలుగుతామని తెలియపరచుకుంటూ, అదే విధంగా ఈ భవనం కూడా కట్టడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళ ప్రభుత్వం పరంగా ఎన్ని నిధులు ఇస్తారో అవి తీసుకొని, ఎందుకంటే 5 కోట్లు 10 కోట్లతో కాదు, మా ముద్రాజ్ జాతి తరపున మా భవనం ఎట్లనే ఇది భవనమే కాదు, మందిరం కూడా ఇది మాకు. ఇంకోటి అలా జరగానా మైసారా జరగానా. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. సార్ ఇంకా లెక్కలు రాలేదు సార్ అన్నాడు. లెక్కల మేము